హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఒకటి కాదు 2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మనకు సేల్కి వచ్చాయండి. అండ్ 100 స్క్వేర్ యార్డ్స్తో 100 గజాల్లో 700 ఎస్ఎఫ్టీతో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లానింగ్ కనుక చూసుకున్నట్టయితే హాలు, కిచెన్ ఏరియా, ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే హాలు, కిచెన్ ఏరియా, ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. మీకైతే వాష్రూమ్ కూడా నేనైతే కవర్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మీకు గ్రౌండ్ లెవెల్లో ఫ్లోర్ ప్లానింగ్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ చేసి వీళ్ళైతే హౌసెస్ని అయితే సేల్ చేస్తున్నారండి. అండ్ మనకి సెట్ బ్యాక్స్ కూడా 3 ఫీట్ డిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ వచ్చేసి ఇష్నాపూర్ పటాన్ చెరువు నియర్ బైలో ఉన్న ఇంద్రేశంలో ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే లొకేట్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. అండ్ ఇక్కడి నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ముంబై హైవే. అండ్ నియర్ బైలోనే ఒక 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అన్నీ కూడా లొకేట్ అయినాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లానింగ్ అండి. ఇప్పుడైతే మీకు ఆల్రెడీ హాల్ అయితే చూపించాను. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. ఇది ఇంత కూడా ఇప్పుడైతే మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ చేసి వీళ్ళైతే మనకు సేల్ చేస్తున్నారండి. సో మీకైతే ఇప్పుడు వాష్రూమ్ అయితే కవర్ చేసి చూపిస్తున్నాను. అండ్ మనకు నియర్ బైలోనే స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ అన్నీ అయితే లొకేట్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. అండ్ ఇంకొకసారి సైజెస్ అయితే రిపీట్ చేస్తున్నానండి. 100 స్క్వేర్ యార్డ్స్ 100 గజాల్లో 700 ఎస్ఎఫ్టీతో ఈ G+1 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకటి కాదు 2 హౌసెస్ అయితే మనకు సేల్కి వచ్చాయి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లానింగ్ కనుక చూసుకున్నట్టయితే హాలు, కిచెన్ ఏరియా అండ్ ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్, ఫ్లోర్ ప్లానింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారండి వీళ్ళు. అండ్ చుట్టూ కూడా రెసిడెన్షియల్గా డెవలప్డ్ అయిన ఏరియానే అండి. అండ్ మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన మొత్తం కూడా ఓపెన్ టెర్రస్ చూశారు కదా. ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అండ్ నంబర్ అయితే మెన్షన్ చేశాను. వాళ్ళకి కనుక మీరు కాల్ చేస్తే లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు. అండ్ ఇలాంటి మరెన్నో మోర్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం ఎలి ప్రాపర్టీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.